హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ అర్హతతో గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న క్లర్క్ అలాగే అటెండర్స్ ఇంకా మనకి టీజీటీకి సంబంధించి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జస్ట్ మీరు 10th పాస్ అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 45,000కి పైగానే మీకు సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. 10th మెమో సరిపోతుంది. 50 years వరకు ఏజ్ ఉన్న అందరికీ కూడా అవకాశం అవుతుంది. సో అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. 10th ఆగస్ట్ వరకు అయితే టైం ఉంది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. సో రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి. అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. ఇది మనకి ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే ఇక్కడ మనకి జస్ట్ 10th క్లాస్ అర్హతతోనే రెగ్యులర్ ప్రాతిపదికన ఎటువంటి టెంపరీ కానీ అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ కాదు, రెగ్యులర్ ప్రాతిపదికన మనకి గవర్నమెంట్ పే స్కేల్ ఇస్తూ పర్మనెంట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ 10th ఆగస్ట్ వరకు అయితే టైం ఉంది. డైరెక్ట్గా మనకి వీళ్ళ వెబ్సైట్లోనే నోటిఫికేషన్ పెట్టారు అండ్ సపరేట్గా అప్లికేషన్ ఫామ్స్ పోస్ట్ వాళ్ళుగా సపరేట్గా ఫామ్స్ ఇచ్చారనమాట. ఇందులో మనకి 10th క్లాస్ అర్హతతో జనరల్ ఎంప్లాయీస్, సో జనరల్ ఎంప్లాయీస్ అంటే ఆఫీస్ సబార్డినేట్ అంటే ఎంటీఎస్ అటెండర్ లెవెల్ జాబ్స్ అనమాట. ఇంకా మనకి ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ ఉన్నాయి అండ్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ పీజీటీ అని చెప్పేసి ఇంకా మనకి టీజీటీ, సో ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు ఫ్రీ అకామిడేషన్ కూడా స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మీకు ఫ్రీ మెస్, సో మీకు అక్కడ ఏదైతే స్కూల్ క్యాంపస్కి సంబంధించి హాస్టల్ ఉండే వాళ్ళకి ఏదైతే మెస్ ఉంటుందో అక్కడ మీరు లంచ్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా మీరు అక్కడే చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి అవకాశం. మీకు ఎటువంటి రూపాయి ఖర్చు అయితే ఉండదు కాబట్టి సో తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ జాబ్స్కి అయితే. సో మనకి ఏదైతే ఒక జాబ్స్కి సంబంధించి వీళ్ళు అప్లికేషన్ ఫామ్ ప్రొవైడ్ చేస్తారో మనకి టోటల్గా 4 pages అయితే ఉందన్నమాట అప్లికేషన్ ఫామ్. సో మీరు ఏ పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేస్తే ఇక్కడ ఆ పోస్ట్కి సంబంధించి నేమ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ రెగ్యులర్ బేసిస్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోటో అతికించాలి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించిన తర్వాత ఇక్కడ మీరు ఈ ప్లేస్లో మీరు సైన్ అనేది పెట్టాలి. తర్వాత మనకి యాజ్ యూజువల్గా ఆ అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని కూడా మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్తో అయితే ఫిల్ చేసేయాలి. అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత సో దానికి ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి, ఏ అడ్రస్కి పంపించాలి అది కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. వారికి ఇక్కడ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ మనము కేవలం 10th క్లాస్ అర్హతతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ జనరల్ ఎంప్లాయీస్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్ ఎంప్లాయీస్కి అయితే జస్ట్ 10th పాస్ అనేది సరిపోతుంది. క్లర్క్కి మాత్రం మీకు 10th క్లాస్తో పాటు ఇది క్లర్క్ జాబ్ కాబట్టి మీకు ఇంగ్లీష్ టైపింగ్లో అట్లీస్ట్ మినిమం 40 words per minute సంబంధించి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే ఎల్డీసీ క్లర్క్ ఉద్యోగాలకి మీకు 45,000 వరకు సాలరీ వస్తుంది. జనరల్ ఎంప్లాయీస్కి అయితేనేమో 38,000 వరకు లెవెల్ 1 ప్రకారం మీకు సాలరీ ఉంటుంది. 18 నుంచి 50 years లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబులే. మనకి ఏజ్ వచ్చేసి కట్ ఆఫ్ డేట్ October 1, 2026 కల్లా మీకు ఏజ్ అనేది కన్సిడర్ అయితే చేస్తారనమాట. అండ్ ఇదే నోటిఫికేషన్లో మనకి పీజీటీ అండ్ టీజీటీకి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా. సో పీజీటీకి సంబంధించి వేకెన్సీస్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది మినిమం 50% మార్కులతో పాస్ అయ్యండి. సంబంధిత సబ్జెక్ట్స్లో బీఈడీ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. సో ఇక్కడ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. ఎటువంటి టెట్ అలాంటివి ఏమీ కూడా అవసరం లేదు, సీటెట్ కూడా అవసరం లేదనమాట. కాకపోతే మీకు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి స్కూల్లో టీచ్ చేసేటువంటి నాలెడ్జ్ ఉండాలి. అండ్ టీజీటీకి సంబంధించి వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ ఉండి బీఈడీ అనేది చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే టీజీటీకి సంబంధించి మాత్రం మీరు సీటెట్ అనేది
పాస్ అయి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. పీజీటీకి అయితే అవసరం లేదనమాట. అండ్ ఇక్కడ మనకి ఆర్ట్ మాస్టర్కి సంబంధించి కూడా వేకెన్సీ ఉంది. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈ టీచింగ్ పోస్ట్లకి మాత్రం ఏజ్ లిమిట్ ఏంటి అంటే 21 నుంచి 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. టీచింగ్కి సంబంధించి పీజీటీకి అయితేనేమో సాలరీ లెవెల్ 8 ప్రకారం ఉంటుంది. టీజీటీకి అయితేనేమో లెవెల్ 7 ప్రకారం ఉంటుంది. దాదాపు మీకు 70,000 పైగానే సాలరీ వస్తుంది. మనకి అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఫ్రీగా మెస్ సౌకర్యం అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ అనేది స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఎల్టీసీ ఉంటుంది. ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే మీకు ఉంటాయి అని చెప్పేసి నోటిఫికేషన్లోనే ఇచ్చారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసే ప్రతి ఒక్కరు కూడా 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు. మీరు ఏదైనా గవర్నమెంట్ బ్యాంకులో డీడీ అనేది తీయాలన్నమాట. సో ఏ పేరు మీద డీడీ తీయాలి అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బాలాచాడి పేబులెట్ జామ్నగర్ ఈ పేరు మీద మీరు బ్యాంకులో డీడీ తీసి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయమని చెప్పాను కదా. అప్లికేషన్ ఫామ్కి ఈ రిసిప్ట్ని కూడా పెట్టేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీద సైన్ పెట్టేసేసి 10th ఆగస్టు 2026 లోపు ఇక్కడ మనకి ఏదైతే అడ్రస్ ఇచ్చారో టు ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బాలాచాడి జామ్నగర్ 361230 ఈ అడ్రస్కి మనం అప్లికేషన్ వచ్చేసి పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయండి. మనకి టైం ఉంది కాబట్టి రీచ్ అయితే అవుతుందన్నమాట. సో సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు రాత పరీక్ష ద్వారా మీకు ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. జనరల్ ఎంప్లాయీస్కి అయితేనేమో ఒక సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. క్లర్క్ ఉద్యోగాలకి అయితేనేమో ఎగ్జామ్తో పాటు మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు టైపింగ్కి సంబంధించి. ఎగ్జామినేషన్ కూడా మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంట్, ఇంకా మనకి జనరల్ అవేర్నెస్ ఇదే టాపిక్స్ మీద ఒక చిన్న ఎగ్జామ్ పెట్టేసి ఒక వేకెన్సీస్కి అయితే ఫైనల్ సెలెక్షన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మీకు వీళ్ళ వెబ్సైట్లో పోస్ట్ల వారీగా అప్లికేషన్ ఫామ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న సైనిక్ స్కూల్ బాలాచాడి నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇనీషియల్ పోస్టింగ్ అంటే ఫస్ట్ వచ్చేసి మీకు పోస్టింగ్ వచ్చేసి బాలాచాడిలోనే ఉంటుంది. తర్వాత మనము మన సొంత రాష్ట్రాల్లో ఉన్న సైనిక్ స్కూల్ కలికిరికి అయితే ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల దాదాపు 133కి పైగానే సైనిక్ స్కూల్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నాయి. మన తెలుగు స్టేట్లో కూడా ఈ యొక్క సైనిక్ స్కూల్ ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు కాబట్టి మీకు యూజ్ అవుతుందనే చెప్తున్నాను. సో చాలా మంచి అవకాశం. 10th క్లాస్ అర్హతతో గవర్నమెంట్ స్కూల్లో పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళకి మంచి ఛాన్స్ అనేది చెప్పుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఏజ్ కూడా చాలా ఇచ్చారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ ఫామ్ మీరు డైరెక్ట్గా వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కి అప్లికేషన్ పోస్ట్ అయితే చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు జాబ్స్ గురించి కామెంట్ రూపాయి అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ నైస్ డే.